మన దేశం హిందూ నదీ జలాలని పాకిస్తాన్కి వెళ్లకుండా సస్పెండ్ చేసింది. దీనివల్ల పాకిస్తాన్కి వచ్చే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాబోయే 5-6 నెలల్లో కరెంట్ సప్లై పోతుంది. పాకిస్తాన్లో ఎక్కడా కరెంట్ ఉండదు. కరాచీ, ఇస్లామాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకి ఈ సింధు రివర్ నుంచే వాటర్ వెళ్తుంది. మెయిన్ నగరాలు అవే కాబట్టి వాటర్ సప్లై ఉండదు. కడుక్కోవడానికి, తినడానికి నీళ్లు కూడా ఉండవు. 80% ఆఫ్ ద వాటర్ ఇక్కడి నుంచే వెళ్తాయి. పంటలు పండించడానికి కూడా ఈ వాటరే వాడతారు. 75% ఈ వాటరే వాడతారు. కాబట్టి పంటలు పండించడానికి నీళ్లు ఉండవు. వాళ్ళకున్న ఒకే ఒక ఆధారం బోర్లు. బోర్లతోటి జీవనాధారం గడిపిన దేశము చరిత్రలో లేదు. కాబట్టి మొత్తం కరువు కాటకాలతో నిండిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కరువు కాటకాలతోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర పిస్టలు తప్ప ఏమీ లేదు. చేతిలో పెన్ను లేదు. చదువు రాదు. ఎవరో ఉన్నారు కొంతమంది, అంతే తప్ప పోయింది ఎప్పుడో. ఒక కోడిగుడ్డు 30 రూపాయలు పాకిస్తాన్లో. ఇలాంటి దరిద్రంలో ఉన్నారు. ఇప్పుడు నీళ్లు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక గ్లాస్ నీళ్లు ఉండవు. కడుక్కోవడానికి జగ్గులో కూడా నీళ్లు ఉండవు.